కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల ముగింపు వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావాల్సిన నేపథ్యంలోనే ప్రజా విజయోత్సవ సభలను నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు విజయోత్సవ సభలు జరగబోతున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ విజయోత్సవ సభలు రేపు సాయంత్రానికి ముగియబోతున్నాయి. 3 రోజుల పాటు 3 స్పెషల్ ఐటమ్స్ కింద కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఆదివారం సంబంధించి ఇటు సచివాలయం ఎదురుగా, అదేవిధంగా టైం బండ్, నెక్లెస్ రోడ్ ఎదురుగా కూడా అనేక కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక ఏవైతే ఉన్నాయో సంస్కృతి ఉట్టిపేలా కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ సంస్కృతి ఏం చెప్తుంది, తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రాంతాల్లో ఆయా మాండలికాల్లో ఏ విధంగా ఇక్కడ ఉంటాయి, తెలంగాణ సాంప్రదాయం ఉంటుందనే అంశాలను చెప్తూనే తెలంగాణకు సంబంధించిన చేతి వృత్తులు ఏమున్నాయి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ప్రజలు ఏ విధంగా తెలంగాణ సంస్కృతిని, చరిత్రను ముందుకు తీసుకెళ్తున్నారనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ వంటకాలు చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వంటకాన్ని రుచి చూడకుండా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటి వంటకాలు కూడా ఈ 3 రోజుల పాటు అటు ఏదైతే సచివాలయం మీదుగా ట్యాంగం దగ్గర కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 1000 మంది చొప్పున 1,00,000 మంది సమీకరణ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఇటు నెక్లెస్ రోడ్డు, సచివాలయం అంతా కూడా దీపాలతో అంటే విద్యుత్ తెలంగాణతో ఫుల్గా నిండిపోయింది. మొత్తం కూడా వచ్చే వాళ్ళందరూ కూడా చూడడానికి చాలా మంది ప్రజలు వస్తున్నారు. ఇక మరోవైపు ముఖ్యంగా 9వ తారీఖు సంబంధించి చూసుకుంటే కనుక ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, అదేవిధంగా ప్రభుత్వం మరోవైపు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. పచ్చని చీర కట్టుకుని తెలంగాణ తల్లి, సాధారణ తెలంగాణ మహిళ ఎలా ఉంటుందో అదే స్థాయిలో విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా తెలంగాణ తల్లి అంటే దొర తల్లి కాదు, కేవలం సామాన్య తల్లి ఎలా ఉంటుందో అలానే ఉండాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు భావించింది. అందుకోసమే ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా విమర్శలన్నింటి కూడా పక్కకు పెట్టి గత ఆగస్టు 8న దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్ గా డిసెంబర్ 9న దీన్ని ఆవిష్కరించబోతున్నారు. అంటే డిసెంబర్ 9 కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక సోనియా గాంధీ బర్త్డే. అదేవిధంగా సోనియా గాంధీ డిసెంబర్ 9నే తెలంగాణ ప్రకటించింది. సో కాబట్టి డిసెంబర్ 9నే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 1,00,000 నుంచి 1,00,000 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి స్పీచ్ తో పాటుగా ఇతర కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.